నోటీస్ ఇవ్వకుండా కూలగొట్టాలని నువ్వు అనుకున్నప్పుడు మరి తిరుపతి రెడ్డికి నువ్వు నోటీస్ ఎందుకు ఇచ్చినావు? మీరు నోటీస్ ఎందుకు ఇచ్చిండ్రు రంగనాథ్ గారు? చెప్పండి, మీరు నోటీస్ ఎందుకు ఇచ్చిండ్రు? మీరు నీ ఇంటికాడికి మీడియా వాళ్ళందరినీ తీసుకపోయి నీ ఇల్లు చూపించి, నీ ఇంటి పక్కన నాలా చూపించి, ఆ నాలా కాంచి నడుచుకుంటా పోసారి నేను చూపెడతా దాని కథ అంతా. అసలు ఇప్పటిదాకా మీరు చెప్పని వాయిస్ ఏంటంటే మీరు హైడ్రా కమిషనర్ గా ఉన్నారు. అసలు పెద్ద చెరువు విస్తీర్ణం ఎంత, అది మీరు ముందుందని చెప్పలే. నేను అది బయట పెట్టినాక మీరు మొదలు పెట్టిన చిలుక పలుకులు. ఈరోజు అసలు ఆ చెరువు విస్తీర్ణం ఎంత, ఇప్పుడు ఎంత ఉన్నది, పార్క్ ఎంత కట్టిండ్రు, దాని బఫర్ జోన్ ఎంత, దాని FTL ఎంత, తక్కిన చెరువులను కూలగొట్టేటి అన్నిటి ఎంత. ఈరోజు చాలా అంశాలు మీరు వీటిపైన చట్టాలు ఏవి లేవా? నేను ఒక్కొక్క సబ్జెక్ట్ గురించి నేను మాట్లాడగలుగుతా. నేను ఈ లైవ్ లో నేను అన్ని నేను చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే వన్ సైడ్ వాయిస్. ఇప్పుడు నేను పోయిన స్టూడియోకు నువ్వు మళ్ళా మీరు ఇప్పుడు యువర్ కమిషనర్, మీరు ఒక ఛానల్ కు పోయి ఇంటర్వ్యూలు ఇచ్చే అంత కర్మ మీకు ఎందుకు చెప్పండి? మీరే అన్నారు కదా యూట్యూబ్ సోషల్ మీడియాలలో కొంతమంది నా మీద ప్రచారం చేస్తుండ్రు అని చెప్పి మీరే అన్నారు. ఇవాళ మీరే అని మళ్ళీ మీరు ఆ సోషల్ మీడియా ఆఫీసర్లకు మీరు ఎందుకు తిరుగుతాను చెప్పండి? ఐ డ్రీమ్స్ అంటే సోషల్ మీడియానే కదా, ఆఫీస్కి ఎందుకు తిరుగుతాను చెప్పండి? అందరికి చెప్పుకుంటా. కాబట్టి అక్కడ మీ తప్పు ఉంది, మీరు అందులో దొరికిపోయినరు. ఇవాళకి మీ అహం దాన్ని ఒప్పుకోకుండా చేస్తుంది. కాబట్టి ఇది కరెక్ట్ కాదు. నేను ఒకటి ఇందులో కొన్ని అంశాలు ఏవైతే మాట్లాడిండో, అంటే ఇది ప్రొమో కాబట్టి ఒకటే, నేను ప్రొమోనే ఇంత సీరియస్ గా తీసుకున్నా అంటే ఇక వీడియోని ఎంత సీరియస్ గా తీసుకున్నా చూడండి. ఇక నేను ఎట్టి పరిస్థితులలో రేవంత్ రెడ్డి గారు మేము చెప్తున్నా, ఎట్టి పరిస్థితులలో నేను హైదరాబాదితులను నాకు ఎవరు కాంటాక్ట్ రాలేదు, కొంతమంది వచ్చారు. అయినా కానీ ఇవాళ ఒక డెమాలిషన్, ఒక ఇల్లు, ఒక డ్రీమ్, ఒక జీవితాంతము ఒక మనిషి వివాహం, ఉద్యోగం, వివాహం తర్వాత ఇల్లు అనేది ఒక డ్రీమ్ ఉంటుంది భార్యాభర్తకు, ఒక కుటుంబాన్ని. రేవంత్ రెడ్డి అసలు అవసరం లేదు కానీ మందిర్లు మొత్తం కబ్జా చేసే కానీ నీ సంగతి నీకేంది కానీ మామూలు ఒక సగటు జీవి ఇల్లు కట్టుకొని ఆ డ్రీమ్ను మీరు కూలగొట్టేసాను. ఆ డ్రీమ్ను ఎట్లుకుంటాం మేము? అర్థమైందా? ఎట్లుకుంటాం చెప్పండి? నేను ఒక్కొక్క అంశము ఇందులో ఏమేమి చెప్పినా చెప్పుకుంటా ఇది చేస్తా, ఎందుకంటే వాళ్ళు అన్ని చూపించడానికి లేకుండే కొంచెం నేను ఓన్గా నేను కొంచెం కట్ చేసిన. ఒకటి అడుగుతాను మురళి, మెడ మీద తల ఉంటుందా, తల మీద మెడ ఉంటుందా? అది మీరే చెప్పాలి. మెడ మీద తల ఉంటుందో తల మీద మెడ ఉంటుందో మీరు అక్కడికి వస్తే నేను మ్యాప్ వేసి మీకు మీ చెరువు సంగతి చెప్తా. ఇవాళ HMDAలా ఆ చెరువు గురించి ఎందుకు లేదు, GHMCలా ఆ చెరువు గురించి ఎందుకు లేదు, ఇరిగేషన్లో ఆ చెరువుల రికార్డు ఎందుకు లేదు, ఆ చెరువు ఉందని హైడ్రా కమిషనర్ గా మీరు ఎందుకు చెప్పలేదు? చెరువుల పరిరక్షణే మీ పనిగా మీరు పెట్టుకున్నారు కదా, అక్కడ ఉందని అక్కడికి వెళ్ళి మీరు ఎందుకు మొదలు పెట్టలేదు? నాది కిలోమీటర్ ఉందని చెప్పి నేను అన్న తెల్లారా మీరు ఆ స్టేట్మెంట్ ఇచ్చింది కదా, మరి దాని తర్వాత మీరు ఆ సబ్జెక్ట్ ఎందుకు ఎత్తలేదు? నంబర్ 1. రెండవది, ఏ అపోజిషన్ లీడర్ చెప్పండి, టార్గెట్ చేసి ఒక పేరు చెప్పండి. దెబ్బలు తట్టుకోలేక పటాన్ కాంగ్రెస్ ఇది పటాన్ చెరువులా కాంగ్రెస్ దెబ్బకు అక్కడ హైదరాబాద్ స్టార్ కాగానే కాంగ్రెస్ లో ఎమ్మెల్యే జాయిన్ అయినట. ఆయనంతో ఓపెన్ అది. సరే, ముందు వాళ్ళకి చెప్పారు, నోటీస్ కొట్టారండి, లేదంటే డైరెక్ట్ గా 405 GHMC యాక్ట్ చాలా స్పష్టంగా చెప్తుంటారు అనమాట. నోటీస్ లేకుండా కూలగొట్టచ్చు అనేసి చాలా స్పష్టంగా చెప్పింది కదా. నోటీస్ లేకుండా GHMC యాక్ట్ ప్రకారం స్పష్టంగా చెప్పిందన్నారు కదా. ఇక తిరుపతి రెడ్డి ఇంటికాడికి వచ్చినా ఏం చేద్దాం, ఇదే ప్రమోలా తిరుపతి ఇల్లు కూడా దొరుకుతుంది. నాగార్జున ఇంట్లో మీకు ఇలాంటి ఫోన్ రాలేదు, ఫోన్ ఆఫ్ చేసి పెడతాం. మేము విల్లాస్ కొన్ని చోట్ల షెడ్స్ కొనుగొన్నప్పుడు చాలా అప్రూవల్ వచ్చింది. అరే పేదవాళ్ళని కొడుతున్నారు, మిడిల్ క్లాస్ వాళ్ళని కొడుతున్నారు, లోన్లు తీసుకున్న వాళ్ళు కొడుతున్నారు. ఆ లోన్లు మీతోనే కట్టిపిస్తాం మేము, మీతోని రేవంత్ రెడ్డి గారితోనే కట్టిపిస్తా. చేసినప్పుడు బిడ్డకి ఎన్ని మనం ఎంక్వైరీ చేస్తాం, కానీ అమాయకులు కొనుక్కొని ఇక్కడ పాయింట్
ఇక్కడ ఏం పాయింట్ మాట్లాడిందంటే మళ్ళీ ఒకసారి విందాం ఇది. ఒక పెళ్లి చేసేటప్పుడు బిడ్డకి ఎన్ని మనం ఎంక్వైరీ చేస్తాం, కానీ ఆ అమాయకులు ఓకే, అవన్నీ ఎంక్వైరీ చేసినాకనే చేసుకుంటారు. ఎక్కడెక్కడ ఎంక్వైరీ చేస్తారు? లోన్ ఇచ్చేట ఆయన ఆయన దగ్గర ఉన్నటువంటి లీగల్ టీమ్ను, లీగల్ అడ్వైజర్ ఎవరైతే ఉంటారో అడ్వకేటు, అది ఆయన బార్ కౌన్సిల్ మెంబర్ అయి ఉంటాడు. ఆయన హెచ్ఎండిఏ ఆఫీస్కి పోతాడు, అక్కడ క్లియర్ సర్టిఫికేట్ తీసుకుంటాడు. జిహెచ్ఎంసీ పోతాడు, ఆడ పర్మిషన్ చూసుకుంటాడు. రిజిస్ట్రేషన్ ఆఫీస్ తీసుకుంటాడు, అక్కడ ఇయాటి వరకు ఈసీలో ఏ పేరు ఉందని లేటెస్ట్ ఈసీ తీసుకుంటాడు, పాత ఈసీలు తీసుకుంటారు. వాళ్ళ ఇంటికి పోతాడు, అక్కడ కొలుస్తారు, చుట్టుపక్కల ఏమైనా ఉందా అని చెప్పి అన్ని చూస్తారు. చూసిన తర్వాతనే పిల్లనిస్తారు. అర్థమైందా? ఇవన్నీ చూసినాకనే నీ ఇంటికి కూడా, ఇప్పుడు నీ ఇంటికి కూడా మీ ఫాదర్ లోన్ తీసుకోకుండా కట్టిండో, సుబ్బయ్య గారు ఎట్లా కట్టిండో నాకు తెలియదు. మీ నాన్నగారు మున్సిపాలిటీ ఆఫీసులో పర్మిషన్ తీసుకుంటారు, రిజిస్ట్రేషన్ ఆఫీసులో క్రమంగా. ఇవాళ నువ్వు గట్టిగా ఎందుకు మాట్లాడుతున్నావు? నా ఇల్లు లేదని, నా తల తొక్కకుండా ఇది కిందికుంటా అని చెప్పి నువ్వు ఎందుకన్నావు ఈ రోజు అంత గట్టిగా? ఎందుకన్నావు? ఎందుకంటే నీ దగ్గర ఈ పేపర్స్ అని ఉన్నాయి కాబట్టి. ఇయాటి వరకు నీ దగ్గర ఉన్న డాక్యుమెంట్ తీసుకొని ఎక్కడ కూడా నువ్వు బయట చూపెడతలేవు. ఖాళీ చేతులు వస్తున్నావు, అంత థియరీ చెప్పినట్టు చెప్పుకుంటా బయటికి పోతున్నావు. నేను డాక్యుమెంట్ చూపించి మాట్లాడుతున్నా, ఇరిగేషన్ జీవో చూపెట్టినా, రెవెన్యూ యాక్ట్ చూపెట్టినా, ఈరోజు మీకు మ్యాప్, చెరువుల మ్యాప్ చూపించిన, హైదరాబాద్ నమూనా చూపించిన, నువ్వు గూగుల్ మ్యాప్ లో ఏదో చూపించి ఇక్కడెక్కడ నా ఇల్లు ఉంది, అక్కడ చెరువు లేనే లేదు, నాది అక్కడిక్కడికి కిలోమీటర్ దూరం ఉందని చెప్పేసి కాకమ్మ కథలు చెప్తా ఉంటావు. కాబట్టి ఇదేవరకన్నా వేరేలో చెవుల కాలీఫ్లవర్ పెట్టుకున్న మాట 10 ఏళ్ళు బుట్ట ముఖ్యమంత్రులను కొట్లాడినా నేను, నా దగ్గర ఇవన్నీ నడవై బలైపోయారు కదా. ఇప్పుడు చాలా కోట్లాది రూపాయలు కష్టం అని ఈఎంఐ కట్టాల్సి వస్తుంది. కొనుగొట్టే ఒక నెల రోజుల ముందు కూడా వాళ్ళు కొంటున్నారు అక్కడ. అవును, కొంటారు. ఎట్లా కొంటారు? అన్ని ఉన్నప్పుడు కొనరా? అవి దొంగ సొమ్మ. అక్రమంగా కట్టిన నిర్మాణాలు అయితే, కబ్జా చేసి కట్టిన అయితే కొనరు. ఇవన్నీ డాక్యుమెంట్లు చూసిన తర్వాత లోన్ ఇస్తారు. లోన్ ఇచ్చినా కొనుక్కుంటారు. దానికి మీరేం చేయాలి? హైడ్రా అనేదే అది కరెక్ట్ ఏ విధంగా చేయాలనో దాని పద్ధతి ప్రకారం లేకుంటే ఈరోజు నియామకం జరిగింది. అది హైడ్రా. ఈరోజు మున్సిపాలిటీ ఉంటుంది, హెచ్ఎండి ఉంటుంది. వీళ్ళ డ్యూటీలు లేవా? డెమాలేషన్ పవర్స్ వీళ్ళకి లేవా? హైడ్రా ఎందుకు పుట్టియాలి? ఎవరిని భయపెట్టి పుట్టియాలి? ఏ ఫార్మా కంపెనీ ముట్టియాలి? భయపెట్టి ముట్టియాలి? ఈరోజు వాసవి రేపర్ రండి మన రంగనాథ్ గారు నాతోని బాచ్ పెళ్లిలో నేను తీసుకుపోయి బయట పెట్టిన తొలి వెలుగు రఘు ఛానల్ ను తీసుకుపోయి చెరువుల బాగాప్తే కట్టినప్పుడు కేటీఆర్ అప్పటి గవర్నమెంట్ గారి కూలగొట్టు బాచ్ పెళ్ళ రూల్ అంటే రూల్ లెక్క ఉండాలి. పేదనుకో రూలు, వానుకో రూలు, ఇంకో రాలు. ఒక నెల కాదు, ఒక రోజు. నువ్వు రేపు కూలగొడతానా ఇవాళ కూడా కొంటారు. ఎందుకు కొంటారు అని అంటే డాక్యుమెంట్స్ బరాబర్ ఉన్నాయా లేవా అని చూసి కొంటారు. ఇవాళ మీ దెబ్బకు ఎన్ని నష్టాలు జరిగినా అని జరగలేదు. నేను అందుకని చెప్తున్నా, బహిరంగ చర్చలు నేను అగలిసే చెప్పకుండా నా మెడ మీద తలకాయ తీసేసాయి రంగనాథ్ గారు. అగలిసే నేను నిరూపించలేకపోతే మీరొక్కరు కాదు, మీరు రండి. మీ ఎంబడి జిహెచ్ఎంసీ కమిషనర్ తెచ్చుకోండి, మీతో హెచ్ఎండిఏ కమిషనర్ తీసుకొచ్చుకోండి. మీరు అవసరమైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కూడా తెచ్చుకోండి. మీ దగ్గర అఫీషియల్స్ మొత్తం తీసుకొచ్చుకోండి. నేను ఒక్కడిని వస్తా. నీ పక్కన రెవెన్యూ సిబ్బంది ఉండాలి, ఇరిగేషన్ సిబ్బంది ఉండాలి, మీ పక్కన మున్సిపల్ శాఖ సంబంధించిన వాళ్ళు అందరూ ఉండాలి. ఈరోజు అన్ని డిపార్ట్మెంట్ పెట్టుకొని మీరు కూర్చొని నేను ఒక్కరిని ఇస్తా. లేకుండా మీరు అక్కడికైనా చక్కగా ఏ జైలుకు పంపండి. నేను ఛాలెంజ్ చేస్తున్నా, ఐ విల్ నాట్ టేక్ బెయిల్. నేను బెయిల్ కూడా అప్లై చేయను. నేను చెప్తున్నా, నేను బెయిల్ కూడా అప్లై చేయను. నేను రంగనాథ్ గారు, ఐ వోంట్ అప్లై ఫర్ బెయిల్. నేను బెయిల్ అప్లై చేయ. నేను ట్విట్టర్లో కూడా మీకు ఇన్విటేషన్ పంపిస్తా. మీరు యూట్యూబ్ ఆఫీసులకు, మీడియా ఆఫీసులకు, మీడియాలో పిలిపించి మాట్లాడి ఏదో తప్పును కరెక్ట్ చేయాలంటే నడవది. ఇక్కడ మీరు ఇల్లు కూడా కొట్టిండ్రు, కళలను చెదరగొట్టిండ్రు. మన కుటుంబాలు బాగుంటే సరిపోవు, అందరి కుటుంబాలు బాగుండాలి. అదే వసుదైక కుటుంబం అంటారు. కానీ వాళ్ళు ఏడుస్తున్నప్పుడు బాధ అనిపిస్తుంటది. ఎవడో ఒకటి చేస్తే దానికి అర్థం ఉంటుంది. 199 మంది చేస్తుంటే ఎందుకు సిస్టమ్ ఎందుకు? 199 మంది సిస్టమ్ ఫాలో అయి కొన్నారు రంగనాథ్ గారు. 99% సిస్టమ్ ఫాలో అయి కొన్నారు. 4 చూస్తారు, లోన్ ఇచ్చేటోడు 4 చూస్తాడు, 40 ఖైరాల మీద సంతకాలు పెట్టుకుంటారు. ఈసీ చూస్తాడు, మీకు హెచ్ఎండిఏ చూస్తాడు, రేరా చూస్తారు, జిహెచ్ఎంసీ పర్మిషన్ చూస్తారు, సైట్కి పోయి కూడా చూస్తారు.
ఇవన్నీ ఉంటే కొంత 99% ఇవి చూసే కొన్నారు, ఇవి చూసే మీ నాయన కూడా కట్టిండు, ఇది చూసే మీ నాయన కూడా కట్టిండు. నేను ఇంకా మీ ఇల్లు గులగొట్టాలని అంటలేను. ఇంకొకటి సండే రోజు కూల్చొచ్చా, మండే రోజు, సాటర్డే కూల్చొచ్చా అనేది కూడా ఉంది. సండే రోజు కూడా కూలుస్తారు, ఎందుకంటే చాలా ఇంట్రెస్ట్ కదా మందిని గులగొట్టాలంటే. మందిని గులగొట్టాలంటే చాలా ఇంట్రెస్ట్. ఇలా సౌత్ కొరియాకు పోయినరు, మీరు హ్యారిస్ పట్టణానికి పోతే తెలుస్తుంది. ఫ్రాన్స్ లో హ్యారిస్ పట్టణానికి దీనికంటే ఇంకా వెల్ ప్లాన్డ్ సిటీ ప్రపంచంలో. నేషనల్ కెలామిటీ వస్తే, అంటే సాధారణ తుఫాన్లు వస్తే, సహజంగా వచ్చే తుఫాన్లు వస్తే మొత్తం కొట్టుకుపోయింది అక్కడ. ఇక్కడ అట్లా ఉండాలని నేను అంటాను. చెరువులు కాపాడాలి, వనాన్ని కాపాడాలి, మనం వచ్చే తరానికి ఏమి ఇవ్వకపోతున్నాం కాపాడాలి. ఇది అందరి బాధ్యత, ఇది ఒకరి బాధ్యత కదా, ప్రతి ఒక్కరి బాధ్యత. కాబట్టి ఇవాళకి ఇవి కూలగొట్టేసి ఇక్కడ నేను చెరువులు చేసేస్తానంటే ఇవన్నీ ప్రభుత్వాలన్నీ కూడా బాధ్యులు. చాలా అంశాలు నేను మాట్లాడాను. అందుకని నేను ఈ హాఫ్ అన్ అవర్ లా ఒక 3 పాయింట్స్ నేను తీసుకున్నా. ఇది మీరు రీల్ చూసిన తర్వాత ఖచ్చితంగా దీని మీద స్పందించాలనుకుంటున్నా. మీరు ఎక్కడ ఆఫీసులో పోయి మీ మీడియా ముందు ఏది మాట్లాడితే అది ఇదే కరెక్షన్ అంటే నడవదు. ఈరోజు మీ దగ్గరనే మీరు ఒక రీలనే 3 నిమిషాల రీలనే మీరు దొరికిపోయారు. పర్మిషన్ లేకుండా కూలగొట్టవచ్చు చట్టం పెట్టిండు. మరి పర్మిషన్ లేని కూలగొట్టవచ్చు, మేము నోటీస్ పంపకుండా కూలగొట్టవచ్చు అని చెప్పేసి జిహెచ్ఎంసీ చట్టం ఉంది, మున్సిపల్ చట్టం ఉంది అని చెప్పిండ్రు. తిరుపతి రెడ్డికి మరి నోటీస్ ఇచ్చిండ్రు, కానీ కూలగొట్టలేదు. నాగార్జున కూలగొట్టేసిండు. ప్రతిదీ మీ దగ్గర మోటివేషన్ ప్లాన్ ఉంది, ఒక ప్లాన్ ప్రకారం మీరు ఇవన్నీ నడిపిస్తారు. ఇందులో మొత్తము దీనంతా ఈ స్కెచ్ అంతా రేవంత్ రెడ్డి ఒక ఆర్టీఐ యాక్టివిటీస్ తోని ఆయన ఎట్లా చేయాలనో చేసిండు. ఖచ్చితంగా నేను న్యాయస్థానానికి పోతా. దీనికంటే ముందు ఈ మన ఫుల్ స్టాప్ పెట్టేద్దాం. నేను మీడియాలో బోర్డు, మీరు మీడియాలో బోర్డు, మీరు ఆఫీసర్ల బోర్డు, నేను ఇవన్నీ బంద్. ఇది ఐఎమ్ ఏ లే మ్యాన్, ఐఎమ్ ఏ కామన్ మ్యాన్. నేను మొత్తం డాక్యుమెంట్స్ తోని ప్రూఫ్లతో నేను వస్తా. రంగనాథ్ గారు, మీ దగ్గర వ్యవస్థ ఉన్నది, మీ దగ్గర సెక్యూరిటీ ఉన్నది, మీ దగ్గర నిష్ణార్థులు ఉన్నారు, ఆలోచించే లీగల్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు. వాళ్ళందరినీ తీసుకొని రండి. ఇయర్ ఆఫ్టర్ నేను మీ గురించి, ఈ హైడ్రా గురించి కానీ ఎక్కడ కూడా ఏడ మాట్లాడా. నేను చూపించిన దానికి మీరు జవాబు చెప్పాలి. ఈ 4 కదా, అవసరమైతే మీ ఇంటికాడ 4 కానే పెడదాంపా, ఆనే చూపి అక్కడికెళ్ళి స్టార్ట్ చేద్దాం. మీ నిజాయితీ అయితే నిరూపించండి. నేను మీ ఇల్లు గూలగొట్టాలి అనే ఉద్దేశం నాది లేదని చెప్పిన. నా లిబర్టీని నేను కొంచెము మానవత్వంతో నేను ఆలోచిస్తున్నా కాబట్టి నేను మీలు గులగొట్టాలని అంటే, ఎందుకంటే తక్కిన వాళ్ళకు నాకు తేడా ఏముండదు. నీళ్లు గులగొట్టాలని అంటే నేను అధికారిని ఏం చేసినా నడుస్తాను. నువ్వు అధికారి అయింది ప్రజలకు సేవ